శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 26వ తారీఖు నుంచి ఆగస్టు 20 తారీఖు మధ్యలో మిథున రాశిలో ఉన్నటువంటి గురుగ్రహంతో శుక్రగ్రహం కలయడం జరుగుతుంది. ఈ రెండు శుభగ్రహాలు కూడా మిథున రాశిలో సుమారుగా 26 రోజుల పాటు కలిసి సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు శుభగ్రహాల కలయిక వల్ల ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది, ఏ ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, మీనరాశుల వారికి గురుగ్రహం శుభుడవటం వల్ల ఈ రాశుల వారికి గురువు శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు వృషభ, మిథున, కన్య, మకర, కుంభ, తులారాశుల వారికి శుభుడవటం వల్ల ఆ రాశుల వారికి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక రాశ్యాధిపతి శుభగ్రహంతో కలిసినప్పుడు కంపల్సరిగా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే పాపగ్రహాలతో కలిసినప్పుడు పాపగ్రహాలు పాప ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి సాధారణంగా ఒక జాతకుడికి వివాహం జరగాలన్నా, సంతానం కలగాలన్నా, సంస్కారవంతంగా ఆరోగ్యంగా ఉండాలన్నా కంపల్సరిగా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అలాగే వివాహం తర్వాత ఆ దంపతుల మధ్య అన్యోన్యత ఎలా ఉంటుంది, వారి యొక్క కాపురం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా వివాహం తర్వాత జాతకుడు అదృష్టవంతుడు అవుతాడా, దురదృష్టవంతుడు అవుతాడా, ఏ విధంగా అతని లైఫ్ డిసైడ్ అవుతుంది ఆఫ్టర్ మ్యారేజ్ అన్నది శుక్రగ్రహ సంచారం బట్టి, జాతకంలో వాడి వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం బట్టి ఈ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా జాతకంలో ఉన్నటువంటి ఫలితాలని ఈ గురువు, శుక్రగ్రహాలు తమ సంచార రీత్యా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా గురువు కానీ శుక్రుడు కానీ సప్తమంలోకి వచ్చినప్పుడు సప్తమాధిపతి కలిసిన వివాహం జరుగుతూ ఉంటుంది. అదే గురువు పంచమంలో కానీ భాగ్యంలోకి వచ్చినప్పుడు సంతానం కలుగుతూ ఉంటుంది. అంటే మిగతా గ్రహాల కాంబినేషన్ ఉంటుంది. అలాగే జాతకంలో జాతకుడికి ఆ దశలు కూడా జరుగుతుండాలి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు జాతకుడికి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు కలిసినటువంటి ఈ శుక్ర అలాగే గురుగ్రహాల కలయిక, అది కూడా మిథున రాశిలో బుధుడి యొక్క రాశిలో సంచరించడం వల్ల ప్రస్తుతం ఈ మూడు గ్రహాలు బుధుడు, శుక్రుడు, గురువు కూడా మంచి శుభ ఫలితాలు, అంటే ఒక రెట్టుకు రెండు రెట్లు కాకుండా మూడు రెట్లు శుభ ఫలితాలు ఈ రాశుల వారికి, ఆ రాశ్యాధిపతులు ఉన్నట్టు వారికి, అవి ఏ రాశిని చూస్తున్నాయో వారికి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. సో అందువల్ల ఏంటంటే ఈ ఫలితాలు మీకు సంపూర్ణంగా అందాలంటే మీ వ్యక్తిగత జాతకంలో కూడా అవి ఆ ఫలితాలు రాసిపెట్టి ఉండాలి. దానికి తగు విధంగా మీ దశ కూడా సంచరిస్తూ ఉండాలి. ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు ప్రస్తుతం మనం కనుక్కున్నటువంటి ఫలితాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది. సో అది ఏ రాశి వారికి ఏ విధంగా జరుగుతుందన్నది మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఈ శుక్ర గురువుల కలయిక ఏ విధమైనటువంటి లాభాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. చాలా సింపుల్గా ఒకే పాయింట్ సూటిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. మేషరాశి వారికి మన శుక్రుడు ధన సప్తమాధిపతి, అంటే అటు మీ కుటుంబాన్ని, మీ యొక్క ఆర్థిక వ్యవస్థని, అలాగే సప్తమం అంటే మీ యొక్క జీవిత భాగస్వామి, మీ లైఫ్ పార్ట్నరు, లేదంటే మీ వ్యాపార పార్ట్నర్సు, అలాగే మీతో సంబంధం ఉన్నటువంటి ఎఫైర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ శుక్రగ్రహ ఆధీనంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ శుక్రుడు మీకు సప్తమాధిపతి, ధనాధిపతి, గురువు మీకు భాగ్యాధిపతి. కంపల్సరిగా
మేషరాశి వారికి గురువు బలంగా ఉంటేనే వారి జీవితంలో అదృష్టం కలుగుతుంది. వారి సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. జీవిత పర్యంతం కూడా చాలా హ్యాపీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మేషరాశి వారికి గురుబలం ఉంటేనే, గురువు బలంగా ఉంటేనే వారు విదేశ ప్రయాణం చేయగలుగుతారు. ఇప్పుడు ఈ రాశి వారికి ఈ సప్తమాధిపతి శుక్రుడు గురువుతో కలియడం వల్ల 2 మీ కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతూ ఉంటుంది. మీ వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది. దూరమైనటువంటి మీ కుటుంబ సభ్యులు తిరిగి కలుసుకుంటారు. అలాగే సప్తమ భావ ఫలితాలంటే మీ జీవిత భాగస్వామికి కంపల్సరిగా వారి యొక్క హోదా పెరుగుతుంది. లేదా వారికి విదేశ అవకాశం లభించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క పార్ట్నర్స్ కానీ వ్యక్తిగతంగా మీ వ్యాపారం కానీ కంపల్సరిగా అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకి 3వ స్థానంలో ఈ గ్రహస్థితి ఏర్పడడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త మిత్రులు ఏర్పడుతూ ఉంటారు. కంపల్సరిగా వివాహ సంబంధించిన విషయాల్లో మీకు ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళకి వివాహ సంబంధం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. కంపల్సరిగా వైఫ్కి లేదంటే హస్బెండ్కి జీవితంలో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు వివాహం కాని వారికి వారి యొక్క వివాహ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరుతాయి. ఈ సమయంలో మీకు వివాహ సంబంధం నిర్ణయమై వివాహం జరిగితే ఆటోమేటిక్గా మీ యొక్క లైఫ్ మొత్తం చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే బాగా స్థిరపడినటువంటి, బాగా చదువుకున్నటువంటి, బాగా అందము ఐశ్వర్యం కలిగినటువంటి జీవిత భాగస్వామి రావడం జరుగుతూ ఉంటుంది. స్వభావ సిద్ధంగా ఇది 3వ స్థానంలో ఏర్పడడం వల్ల కంపల్సరీగా వివాహం తర్వాత ప్లేస్ ఆఫ్ చేంజ్ లాంటిది కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అది విదేశ అవకాశం కూడా రావచ్చు. కామన్గా విద్యా అవకాశాలు కామన్గా ఈ మేషరాశి వారికి కంపల్సరీగా దూర ప్రాంతంలో విద్యా అవకాశాలు, దానికి తగినటువంటి ఆర్థిక సహకారం కూడా లభించడం జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ ఈ గ్రహాలు 2 ఈ గురు-శుక్రులు ఈ మిథున రాశిలో కలియటం వల్ల బుధగ్రహ అనుగ్రహం కూడా మీకు లభించడం జరుగుతుంది. కొంతకాలంగా మీతో విరోధం పెట్టుకొని మీకు శత్రువులుగా ఉన్నటువంటి మీ అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ కంపల్సరీగా మీతో సఖ్యత ఏర్పరచుకొని మీతో స్నేహం కొనసాగించే విధంగా ఈ గ్రహస్థితి ఏర్పడుతుంది. కొత్త స్నేహితులు ఏర్పడతారు. అలాగే గతంలో దూరమైనటువంటి స్నేహితులు కూడా తిరిగి కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇంకా మీకు ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఈ జూలై 28వ తారీఖున కుజగ్రహం కూడా మరి కన్యా రాశిలోకి రావడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ లేదంటే ఏదైనా ఇంటర్వ్యూలో కానీ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ కంపల్సరీగా మనకి ఈ కుజుడు మారడం వల్ల జరుగుతుంది. అంటే కుజుడు ఇప్పుడు దాని ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఈ కుజుడు ఈ కన్యా రాశిలోకి రావడం వల్ల ఈ కన్యా రాశి అధిపతి కూడా బుధుడు అవడం వల్ల ఈ బుధగ్రహ రాశి అయినటువంటి మిథునంలోనే ఈ శుక్ర గురువులు కలియడం వల్ల కంపల్సరీగా మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. అలాగే మీలో ఉన్నటువంటి విద్వత్తుకి తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ కలయిక మీ ప్రయత్నం బట్టి 100% ఈ గ్రహాల యొక్క సమూహం చాలా అనుకూలంగా ఉంది. మరి అంటే ఏదైనా ఒక గ్రహం మనకు ఒక ఫలితం రావాలంటే అది వివాహమా, ఉద్యోగమా, వ్యాపారం రావాలంటే ఇంచుమించుగా అన్ని గ్రహాలు మనకి సహకరిస్తేనే ఆ ప్రయత్నం నెరవేరుతుంది. దానికి సహకరిస్తూ ఎస్పెషల్లీ మన మేషరాశి వారికి మన శని భగవానుడు కూడా వక్రగమనం పొంది ఉన్నాడు. అందువల్ల లాభస్థాన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ రాహు కూడా 11లో ఉన్నాడు. ఇవన్నీ కూడా మీ యొక్క కొత్త జీవితానికి, కొత్త ప్రయత్నానికి, కొత్త అభివృద్ధికి కారణమవుతున్నాయి. ఏదైనా మంచి నిర్ణయం తీసుకొని మీరు ప్రయత్నం ప్రారంభిస్తే 100% ఈ శుక్ర గురువులు కలిసి ఉన్నటువంటి 26, 28 రోజుల్లో ఏదో ఒక సక్సెస్, ఏదో ఒక విజయం మీ జీవితంలో జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక జన్మ జాతకంలో కానీ, గోచారంలో కానీ ఆ జాతకుడు మంచి సమయం ఉందా, నాకు ఎప్పటి నుంచి బాగుంటుందని పరిశీలించినప్పుడు శుక్రుని యొక్క గోచారం కానీ, గురువు యొక్క గోచారం కానీ పరిశీలించి పలానా టైం నుంచి పలానా టైంకి బాగుంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదే ఈ 2 గ్రహాలు కలిసినప్పుడు కంపల్సరీగా జాతకుడికి అనుకూలత ఇంచుమించుగా అటు శని వర్గం వారికి, గురువర్గం వారికి కూడా లాభం కలుగుతూ ఉంటుంది. అంటే ఇద్దరు కలిసినప్పుడు. సో ఇప్పుడు ఏమైందంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే కంపల్సరిగా గురుగ్రహం అనుగ్రహం కూడా కావాలి. అంటే గురువు ఒక భావాన్ని కానీ, ఒక గ్రహాన్ని కానీ బాగా ఎక్స్పాండ్ చేస్తాడు. ఆ ఫలితాన్ని బాగా పెంచే ప్రయత్నం చేస్తాడు. అందువల్ల శుక్రగ్రహ అనుగ్రహం కోసం
లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన, గురుగ్రహ అనుగ్రహం కోసం ఆ విష్ణుమూర్తి గారి యొక్క ఆరాధన. అంటే కంపల్సరిగా సిన్సియర్గా మీకు పని జరగాలంటే విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మీ స్తోత్ర పారాయణ, ఈ రెండు కూడా కంపల్సరిగా చదవండి. ఇవన్నీ కాదు అనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అమ్మవారికి కుంకుమ పూజ, శ్రీవారికి తులసి దళాలతో అర్చన చేసుకొని కొంచెం ప్రశాంతంగా అక్కడ ఉండి మరి గోవిందనామాలు వినడం, చదవడం వల్ల కూడా ఆ ఫలితం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతుంది. లేదు ఇంకా మాకు వివాహం జరగాలి, లక్షలు కావాలి, జీవితంలో పైకి రావాలనుకుంటే కంపల్సరిగా స్వామివారి యొక్క కళ్యాణం అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించవలసి ఉంటుంది. అది తిరుపతిలోనే చేయించక్కర్లేదు. ఏదైనా ఒక ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మీరు స్వామివారికి కళ్యాణం జరిపించడం వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పు వస్తుందో అంటే మీరే గమనిస్తారు. అంటే సాధారణంగా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి ఆలయాల్లో మీరు ఎంత ఘనంగా, ఎంత గొప్పగా స్వామిని సేవిస్తారో అంత గొప్పగా, అంత దీనిగా మీరు జీవితంలో రాణించగలిగే అవకాశం ఉంటుంది. ఏదన్నా ఒక సేవ మీరు చేసినప్పుడు రూ. 1000 చేసిన సేవకి ఫలితం రూ. 1000గానే ఉంటుంది. రూ. 1,00,000 చేసే సేవకి రూ. 1,00,000గానే ఉంటుంది. రూ. 1,00,000 చేసే సేవ ఆ విధంగానే ఉంటుంది. ఇది మీకు ప్రత్యక్ష నిదర్శనం. కావాలంటే తిరుపతిలో ఆ డానర్సు ఏది ఎంత ఇస్తున్నారు, వాళ్ళ అభివృద్ధి ఎలా ఉందని ఒక్కసారి పరిశీలించండి. ఈరోజు మన దేశాన్ని, అలాగే మన రాష్ట్రాన్ని శాసించే ప్రముఖులందరూ కూడా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పొందిన వారు తప్ప వేరొకరు కాదు అన్నది కంపల్సరీగా సత్యం. ఏదైనా ఆ రుచి తెలిసిన వాడికి ఆ ఫలితం దక్కుతూ ఉంటుంది. ఏదైనా మీరు ఈ సమయంలో ఈ రాబోయే 20 రోజుల్లో స్వామివారిని సేవించి చూడండి. కొద్దిపాటి ఫలితం, కొద్దిపాటి ప్రయత్నంతో గొప్ప ఫలితం అన్నది మీకు రావడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.